నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం మనతో పాటు వెంచూరా సక్సీడర్ డైరెక్టర్ చారి గారు ఉన్నారు. సో వారితో మాట్లాడి హోమ్ లోన్ ని ఎలా త్వరగా క్లియర్ చేయాలి అనే టాపిక్ గురించి వారితో మాట్లాడి సో వారి మాటల్లో అన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే చారి గారు. నమస్తే అండి సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి, థ్యాంక్ యూ. ఎస్, అయితే ప్రీవియస్ గా మనం చేసిన వీడియోస్ లో చాలా మంది ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే, హోమ్ లోన్ ని త్వరగా ఎలా క్లియర్ చేయాలి, ఓకే, క్లియర్ చేసిన తర్వాత ఆ వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సో ఈ క్వశ్చన్ చాలా మంది ఫ్రీక్వెంట్ గా అడుగుతున్నారు. ఓకే. సో దీని గురించి క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? హోమ్ లోన్ 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ ని తొందరగా క్లియర్ చేసేస్తున్నారు. సో వాట్ డేటా ఈస్ సేయింగ్ ఇస్ తొందరగా, ఎంత తొందరగా క్లియర్ చేస్తే అంత బెటర్ అని 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ ని వాళ్ళు పెట్టుకున్న టెన్యూర్ కంటే ముందే క్లియర్ చేస్తున్నారు. ఒకరు 5 years లో, ఒకరు 10 years లో, ఒకరు 15 years లో వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ హోమ్ లోన్ క్లియర్ చేసే ఈ ట్రాప్లో, హోమ్ లోన్ క్లియర్ చేయాలనే ట్రాప్లో వాళ్ళు మిస్టేక్స్ చేస్తున్నారు. సో హోమ్ లోన్ ని క్లియర్ చేయడంలో తప్పు లేదు. అంటే మీ సైకలాజికల్ బర్డెన్, అంటే వాళ్ళు అన్సర్టనిటీ ఉంటుంది, ఫ్యూచర్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే హోమ్ లోన్ కట్టడం ఇబ్బంది అవుతుంది. సో ఇలాంటి మైండ్ సెట్ ఉండి 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ క్లియర్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో కొంచెం రిలాక్స్డ్ అయిపోవాలి, తగ్గించుకొని. ఎగ్జాక్ట్లీ. సో క్లియర్ చేయడంలో తప్పు లేదు, కానీ అది క్లియర్ చేసే దాంట్లో ఆ క్లియర్ చేసే మెథడ్ కరెక్ట్ ఉండాలి. ఓకే, సో దాని గురించి మనం చేసే మిస్టేక్స్ ని బెనిఫిట్స్ గా ఎలా టర్న్ చేసుకోవాలి అనేది నేను చెప్తానండి. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఓకే, బేసిక్ గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఒక 35 years ఏజ్ పర్సన్ ఉన్నాడు, ఒక 20 years హోమ్ లోన్ తీసుకున్నాడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 lakhs హోమ్ లోన్ తీసుకున్నాడు అనుకోండి. ఓకే, సో ఈ 40 lakhs కి 20-year టెన్యూర్ కి మంత్లీ ఈఎంఐ ఆయన హోమ్ లోన్ కట్టాల్సిన ఈఎంఐ ఎంత వస్తుంది అంటే 32,224 రూపీస్ వస్తుంది పర్ మంత్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ 7.5% అనుకుంటే గనక, ఓకే, ఇంతకుముందు 9 ఉండే, ఆ తర్వాత 8.5, ఇప్పుడు 7.5, ఆన్ అండ్ యావరేజ్ గా 7.5 తీసుకుంటే 32,224 పర్ మంత్ వస్తుంది. ఓకే, సో 32,224 into 12 months into 20 years అంటే 240 months మనం పే చేస్తే ఓవరాల్ గా మనము 77,33,694 రూపీస్ పే చేస్తున్నాం. అంటే నేను తీసుకుంది హోమ్ లోన్ 40 lakhs, నేను 77 lakhs, నియర్లీ డబుల్ పే చేస్తున్నాను. సో నేను ఇంత హోమ్ లోన్ కి నేను ఎందుకు పే చేయాలి? నేను 20 years వరకు నేను హోమ్ లోన్ ఎందుకు కట్టాలి? సో నేను వీలైనంత తొందరగా కట్టేస్తానని చెప్పేసి వాళ్ళు ఏంటంటే, నాకు బోనస్ ఇన్కమ్ వచ్చింది, నేను నా హోమ్ లోన్ క్లియర్ చేసేస్తాను, నాకు ఏదైనా చిట్స్ అమౌంట్ వచ్చింది, నేను తీసి హోమ్ లోన్ క్లియర్ చేస్తాను, లేదంటే నాకు ఇన్ని రోజులు సేవింగ్స్ బ్యాంక్ లో అమౌంట్ అక్యుములేట్ చేసుకున్నాను, అది తీసి హోమ్ లోన్ క్లియర్ చేస్తాను. అంటే హోమ్ లోన్ క్లియర్ అయ్యేంత వరకు వేరే గోల్స్ ఏమీ కనిపించట్లేదు. ఓకే, హోమ్ లోన్ క్లియర్ చేయండి, తప్పులేదు, కానీ ఆ క్లియర్ చేసే ట్రాప్ లో పడి మ్యాండేటరీ గోల్స్ అంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వాళ్ళ మ్యారేజ్ ఎక్స్పెన్స్, మన రిటైర్మెంట్ ప్లాన్, ఇలాంటి మ్యాండేటరీ గోల్స్ ని మనం డిలే చేసేస్తున్నాం ఈ గోల్ వల్ల. ఓకే, అంటే జనరల్ గా అందరూ ఏమనుకుంటారంటే, ఇది తొందరగా క్లియర్ అయిపోయింది అనుకోండి, నేను ఆ గోల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు కదా అనుకుంటాం. కానీ ఇది క్లియర్ అయ్యేసరికి ఆ గోల్స్ కి టైం ఉండదు అప్పటికి. ఓకే, సో ఇది క్లియర్ చేస్తూ ఆ గోల్స్ ని కూడా మనం కరెక్ట్ గా ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఒక ప్లాన్, ఒక గోల్ సెట్ చేసుకోవాలి. హోమ్ లోన్ క్లియర్ చేయడానికి కూడా ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 20-year హోమ్ లోన్ కి సపోజ్ కొంతమంది 5 years లో, కొంతమంది 10 years లో, కొంతమంది 15 years లో క్లియర్ చేస్తున్నారు. 10th year అనుకుందాం, టార్గెట్ ఇయర్ 10th year. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి అంటే, 10th year లో అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది చూడాలి. 40 lakh లోన్ 240 months టెన్యూర్ కి 10th year లో అవుట్ స్టాండింగ్ వచ్చేసి 27,29,842 రూపీస్ అవుతుంది. ఓకే, ఈ 10 years లో ఈ 27,29,000 ని కనుక మనం అక్యూములేట్ చేయగలిగితే మన హోమ్ లోన్ కంప్లీట్ గా జీరో అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ 27,29,842 అక్యూములేట్ చేయడానికి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూట్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ SIPలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, 10 years లో ఈ 27,29,000 అక్యుములేట్ అవ్వడానికి పర్ మంత్ 11,737 రూపీస్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి.
అంటే ఆల్రెడీ 32,000 అంత కడుతున్నాం కదా, అదే కష్టమైనప్పుడు మళ్ళీ ఈ 11,000 అనేది మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. కరెక్ట్, చెప్తాను. సో ఈ ఆల్రెడీ 32,000 నేను పే చేస్తున్నాను. నేను అందులో 35% మీరు కడుతున్న ఈఎంఐలో 35% నేను ఎక్స్ట్రా కట్టమంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను, డేటా ఏం చెప్తుంది, 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ క్లియర్ చేస్తున్నారని చెప్తుంది. ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ 90% ఆఫ్ పీపుల్ హోమ్ లోన్ క్లియర్ చేయాలి అంటే 10 years లో క్లియర్ చేయాలి అంటే వాళ్ళు బ్యాంక్ ఎంత పే చేస్తున్నారు, లోన్ క్లియర్ చేయడానికి ఎంత పే చేస్తున్నారు, 27,29,842 వాళ్ళు క్లియర్ చేయాలి పాకెట్ లోంచి. కొంతమంది ₹1,00,000, ₹2,00,000, ₹3,00,000, ₹4,00,000 వాళ్ళ దగ్గర ఉన్నప్పుడల్లా అమౌంట్ పే చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ పాకెట్ లోంచి వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, 27 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ నేను చెప్పిన మెథడ్ లో 11,000 per month మెథడ్ లో 10 years లో వాళ్ళు ఎంత కడుతున్నారంటే 14 lakhs మాత్రమే కడుతున్నారు. ఓకే, ఎందుకు ఇంత తక్కువ కడుతున్నారంటే డైరెక్ట్ గా హోమ్ లోన్ కి పే చేసినప్పుడు మనకి ఇంట్రెస్ట్ బెనిఫిట్ ఏమీ రావట్లేదు. ఓకే, 10 years తగ్గిస్తాడు. ఎలాగో మనం 10 years లో క్లియర్ చేయాలనుకున్నప్పుడు 10 years తగ్గించడంలో దెర్ ఇస్ నో పాయింట్. ఓకే, ఈ ఓవరాల్ గా 27 lakhs పే చేసే బదులు ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం కట్టాల్సిన అమౌంట్ తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ 32,224 ఈఎంఐతో పాటు ఈ 11,000 ఎస్ఐపి కట్టుకుంటూ వెళ్తే మంత్లీ 43,961 కడుతున్నాము. ఓవరాల్ గా 10 years లో నేను హోమ్ లోన్ కి కట్టింది ఎంత అంటే 52 lakhs. సో 77 lakhs ప్లేస్ లో నేను 52 lakhs తో కంప్లీట్ గా హోమ్ లోన్ ఫినిష్ చేస్తున్నాను. అంటే హోమ్ లోన్ నేను క్లియర్ చేయను అన్న వాళ్ళకి పర్వాలేదండి, కానీ హోమ్ లోన్ నేను క్లియర్ చేస్తాను అన్న వాళ్ళకి మాత్రం డైరెక్ట్ గా లోన్ కి కట్టడం కంటే ఒక టార్గెట్ పెట్టుకొని రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, మనం తక్కువ కడతాము, ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు ఏమన్నారంటే 11,000 రూపీస్ మళ్ళీ అంటే 32,000 కట్టడంతో పాటు 11,000 రూపీస్ ఇంకా పాకెట్ లోంచి ఎవ్రీ మంత్ పే చేయడం కష్టమవుతుంది. రైట్, ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చెప్తాను. హోమ్ లోన్ తీసుకోగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే, 2 లక్షలు మనము ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది ఇంట్రెస్ట్ పార్ట్ కి. దాంట్లో మిగులుతున్న 5,000 రూపీస్, ఓకే, ఎవ్రీ మంత్ మనకి 5,000 రూపీస్ ట్యాక్స్ లో సేవ్ అవుతుంది. ఈ హోమ్ లోన్ లేదనుకోండి, అసలు ఆ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుందా? ట్యాక్స్ బెనిఫిట్ రాదు. ఓకే, ఆ 5,000 రూపీస్ పర్ మంత్ అదొకటి మిగులుతుంది. ఇంకొకటి, మనము ఓన్ హౌస్ కి షిఫ్ట్ అవ్వగానే రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ రెగ్యులర్ గా కట్టే రెంట్ స్టాప్ అవుతుంది కదా, అది స్టాప్ అవుతుంది, మనకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సపరేట్ గా మీ పాకెట్ లోంచి ఇన్వెస్ట్ చేయమని చెప్పట్లేదు నేను. మీకు మిగులుతున్న అమౌంట్ నుంచి ఇంకొక 11,000 మనం పెట్టుకుంటూ వస్తే 10 years లో మీరు 77 lakhs, 20 years లో అయితే 77 lakhs కడుతున్నారు. కానీ ఇక్కడ 10 years లో 52 lakhs లోన్ క్లియర్ అయిపోతుంది. దాంతో పాటు మనకి అంటే తక్కువ కడుతున్నాం ఒకటి, మనకి ఇంకోటి ఏంటంటే 10th year తర్వాత ఎట్లాగో ఇంట్రెస్ట్ ఉండదు, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉండవు. ఓకే, సో 10th year వరకు కంప్లీట్ గా హోమ్ లోన్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు దిస్ ఈజ్ ఓన్లీ 50% ఆఫ్ ది జాబ్. ఓకే, హోమ్ లోన్ తీసుకున్న రోజు 32,000 రూపీస్ పర్ మంత్ నేను 20 years కట్టడానికి రెడీ అయ్యాను. ఓకే, సో ఈ 20 years లో నేను 10th year లోనే క్లియర్ చేసేసాను, ఎందుకంటే ఆ 11,000 పర్ మంత్ స్టార్ట్ చేశాను కాబట్టి. ఇప్పుడు ఈ 32,000 పర్ మంత్ నేను ఫస్ట్ నుంచి కట్టుకుంటూ వస్తున్న 32,000 పర్ మంత్ ని 10 years తర్వాత కూడా నేను కంటిన్యూ చేసుకుంటూ వస్తే సేమ్ మ్యూచువల్ ఫండ్, సేమ్ ఎస్ఐపిలో, సేమ్ రిటర్న్ తో మనకి ఈ 32,000 పర్ మంత్ ఏదైతే ఉంటుందో దానివల్ల 74,12,000 అక్యుములేట్ అవుతుంది. అంటే ఈ ఫస్ట్ 10 years లో మీరు తీసుకున్న ఆ 11,000 పర్ మంత్ ఆ పేమెంట్ వల్ల, ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల 10th year లో మీ హోమ్ లోన్ కంప్లీట్ గా క్లియర్ అయిపోతుంది. అండ్ మీరు 77 lakhs కట్టాల్సిన ప్లేస్ లో 52 lakhs మాత్రమే కడుతున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ 10 year లో మీరు 74 lakh అక్యుములేట్ చేసుకుంటున్నారు. దట్ అమౌంట్ యూ కెన్ యూజ్ ఫర్ యువర్ రిటైర్మెంట్ ఆప్షన్. ఓకే, హోమ్ లోన్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే రెగ్యులర్ గా నేను లాంగ్ టర్మ్ కట్టాలి అనే బర్డన్. ఎప్పుడైతే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోమ్ లోన్ స్టార్ట్ అయిన రోజు నుండే మీరు ఎస్ఐపిలో కూడా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 years తర్వాత ఏదైనా అన్సర్టనిటీ వచ్చింది, కోవిడ్ అనుకోండి, ఇంకేదైనా అన్సర్టనిటీ వచ్చింది,
ఆ టైంలో సడన్ గా మనకి కట్టడానికి పాకెట్ లో మనీ ఉండదు. సో అప్పుడు కూడా మనం ఆ మ్యూచువల్ ఫండ్ లోంచి మనం తీసి కట్టే ఛాన్స్ కూడా ఉంటుంది. సో హోమ్ లోన్ కి డైరెక్ట్ గా పాకెట్ లోంచి పే చేయడం కంటే ఒక గోల్ టార్గెట్ పెట్టుకొని ప్యారలల్ గా ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకుంటూ వస్తే 10th year వచ్చేసరికి మనకి హోమ్ లోన్ క్లియర్ అవడంతో పాటు ఈ 10 years లో ఇది మనకి ఎస్ఐపి ఏదైతే ఉంటుందో అన్ఫార్చునేట్ గా అన్సర్టనిటీ ఏదైనా ఉంటే అప్పుడు ఇది కూడా పే చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. హోమ్ లోన్ క్లియర్ చేయడం తప్పు కాదు, కానీ దాన్ని రైట్ డైరెక్షన్ లో రైట్ టార్గెట్ పెట్టుకొని రైట్ టైంలో క్లియర్ చేయడము బెనిఫిట్ అనమాట. సో హోమ్ లోన్ క్లియర్ చేసే ట్రాప్ లో పడి ఎక్కువ అమౌంట్ పే చేస్తున్నాం మనం. సో ఇది కరెక్ట్ గా ఆలోచించి ఇలా చేసుకోవడం బెటర్ అండి. సో రైట్ డెసిషన్ తీసుకోవడం వల్ల ఫ్యూచర్ లో వచ్చే ఇబ్బందులను అవాయిడ్ చేసుకోవచ్చు అంటారు. ఎస్.